హాయ్ ఫ్రెండ్స్. అంటార్క్టికాలోని మంచు పొరలు వేగంగా కరుగుతున్నాయనే విషయం తెలిసిందే. అయితే తాజాగా బయటపడిన ఒక షాకింగ్ అధ్యయనం ప్రపంచానికి 30 ఏళ్ల ముందస్తు హెచ్చరిక చేసింది. భవిష్యత్తులో సముద్ర మట్టం ఎంత పెరుగుతుందో, ఏ ప్రాంతాలు ఎక్కువ ప్రమాదంలో పడతాయో ఇప్పుడే అంచనా వేయగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు ఈ అధ్యయనంలో తేలిందేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మోనాష్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఫెలిసిటీ మెక్కార్మక్ నేతృత్వంలోని పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. అంటార్క్టికాలోని మంచు పొరలు భవిష్యత్తులో ఎంత వేగంగా కరుగుతాయి, వాటి ప్రభావం సముద్ర మట్టం పెరుగుదలపై ఎలా ఉంటుంది అనే అంశాలను పరిశీలించారు. నేచర్ జర్నల్లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అధిక ఉద్గారాల పరిస్థితి ఇలాగే కొనసాగితే 2100 నాటికి సముద్ర మట్టం 2 మీటర్లకు పైగా పెరిగే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమని ఐపీసీసీ నివేదికలు ఇప్పటికే హెచ్చరించాయి. ఇందులో అంటార్క్టికా మంచు పొరల కరుగుదల కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు ఒక ప్రధాన సమస్య ఉండేది. ఈ శతాబ్దం చివరి నాటి పరిస్థితిని అంచనా వేయటం చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే అంటార్క్టికాలో కొన్ని భౌతిక ప్రక్రియలు ఒక్కసారి ప్రారంభమైతే మంచు కరుగుదల వేగం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. దీంతో దీర్ఘకాల అంచనాల్లో అనిశ్చితి ఎక్కువగా ఉండేది. కానీ తాజా అధ్యయనం ప్రకారం కనీసం 2050 నుంచి 2075 మధ్యకాలం వరకు అంటార్క్టికా మంచు నష్టం అంచనాలు చాలా స్థిరంగా, నమ్మదగినవిగా ఉన్నాయని తేలింది. ప్రస్తుతం కనిపిస్తున్న మంచు కరుగుదల ధోరణులను, నమూనాలను సరిగ్గా ప్రతిబింబిస్తే రాబోయే 30 నుంచి 50 సంవత్సరాల్లో సముద్ర మట్టం ఎంత పెరుగుతుందో విశ్వసనీయంగా అంచనా వేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. పరిశోధకుల ప్రకారం ఈ ముందస్తు అంచనాలు ప్రభుత్వాలు, తీర ప్రాంత నగరాలు, ద్వీప దేశాలకు ఎంతో కీలకం. ఎందుకంటే సముద్ర మట్టం పెరుగుదల వల్ల మౌలిక వస్తువుల ప్రణాళికలు, తీర ప్రాంత రక్షణ వ్యవస్థలు, ప్రజల పునరావాస కార్యక్రమాలను ముందుగానే సిద్ధం చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే భవిష్యత్తులో ప్రమాదం పూర్తిగా తప్పిపోయిందని భావించొద్దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితిని 30 నుంచి 50 సంవత్సరాల వరకు బాగా అంచనా వేయగలిగిన శతాబ్దం చివరి నాటికి అంటార్క్టికాలోని భారీ మంచు కొండలు మరింత వేగంగా కరగటం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఈ ప్రక్రియ మొదలైతే సముద్ర మట్టం పెరుగుదల ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. చూశారుగా, అంటార్క్టికా భవిష్యత్ గురించి ఇంకా అనేక అనిశ్చితులు ఉన్నప్పటికీ రాబోయే 30 నుంచి 50 సంవత్సరాల వరకు పరిస్థితిని నమ్మకంగా అంచనా వేయగలమని ఈ అధ్యయనం తెలియజేస్తోంది. వాతావరణ మార్పులు ప్రభావాలను పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా ముందస్తు సమాచారం ద్వారా వాటికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకునే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. సముద్ర మట్టం పెరుగుదల వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను తగ్గించడంలో ఇలాంటి అధ్యయనాలు కీలక పాత్ర పోషించనున్నాయి. భూమి భవిష్యత్తును అర్థం చేసుకోవడంలో అంటార్క్టికా ఇప్పటికీ ప్రపంచానికి అత్యంత ముఖ్యమైన సహజ ప్రయోగశాలగా కొనసాగుతోందని ఈ అధ్యయనం మరోసారి గుర్తు చేసింది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. ఇలాంటి కథనాల కోసం వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.